హలో ఎవ్రీవన్. ఏపీలో ఏపీపీఎస్సీ అభ్యర్థులకు వెరీ గుడ్ న్యూస్. ఎందుకంటే మనకి అటవీ శాఖ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనించి నోటిఫికేషన్ మనకి అఫీషియల్‌గా ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ అయితే చేయడం జరిగింది. మొత్తం కూడా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 37 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మీరైతే గమనించవచ్చు స్క్రీన్ మీద. మొత్తం సాలరీ చూసుకుంటే రూ. 48,440 నుంచి మీకు రూ. 1,37,220 ఇస్తామని క్లియర్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుంటే క్లియర్‌గా మీరైతే గమనించవచ్చు ఇక్కడ. మీకు జూలై 1, 2024 ప్రకారం మీకు 18-30 ఇయర్స్ మధ్య అయితే ఉండవలసి ఉంటుంది అనేసి మనకి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. మరి ఇంపార్టెంట్ డేట్స్ ఏమిటంటే క్లియర్‌గా మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఏప్రిల్ 15వ తేదీ నుంచి మీకైతే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు మే 5వ తేదీ వరకు కూడా మీరైతే ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్ మీరు ఏ విధంగా అయితే ఏపీపీఎస్‌కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2కి ఏ విధంగా అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో డైరెక్ట్‌గా మీరు ఓటీపీఎల్ లాగిన్ అవ్వడం ద్వారా లేదంటే మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా డైరెక్ట్‌గా మీరైతే అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనేసి క్లియర్‌గా అయితే మనకు మెన్షన్ అయితే చేశారు. సో మీరైతే గమనించవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అందులో భాగంగా మనకి జోన్ 1లో మనకి 8, జోన్ 2లో 11, జోన్ 3లో మనకి 10, జోన్ 4లో 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్‌గా 37 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మీరైతే గమనించవచ్చు. ఇది మనకి స్టేట్ వైస్ అమ్మా ఇది. సో ఓకేనా. తర్వాత మనకి ఎలిజిబిలిటీ వివరాలు అయితే ఇచ్చారు. ఒకసారి గమనిద్దాం ఇక్కడ. ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ లెవెల్‌లో మీరు అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లేదంటే కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిక్స్, అదేవిధంగా వెటర్నరీ సైన్స్, జియాలజీ లాంటి సంబంధించిన బ్రాంచ్‌లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసింటారో సో వారు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. వాళ్ళతో పాటు ఇంజినీరింగ్ బీటెక్ చేసింటారు కదా! సో వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అని సంబంధిత బ్రాంచ్‌లో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసింటారో సో వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనేసి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఒకసారి గమనిద్దాం వాటిని కూడా. ఓకేనా. బాయ్స్‌కి చూసుకోండి ఇక్కడ మీకు 163 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండవలసి ఉంటుంది. 79 సెంటీమీటర్స్ యొక్క చెస్ట్ అయితే ఉండవలసి ఉంటుంది. ఎక్స్పాన్షన్ చేసి 5 సెంటీమీటర్స్ పెరగవలసి ఉంటుంది. క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. మీరు 4 గంటల్లో 25 కిలోమీటర్లు మీరైతే నడవాల్సి ఉంటుంది. ఎవరికి మెన్స్ క్యాండిడేట్స్‌కి. మరి ఉమెన్స్ క్యాండిడేట్ వివరాలు చూసుకుంటే వీలైతే 150 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండవలసి ఉంటుంది. 74 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. ఐ మీన్ తర్వాత ఎక్స్పాన్షన్ చేస్తే 5 సెంటీమీటర్స్ పెరగవలసి ఉంటుంది. మరి వీళ్ళు చూసుకుంటే 4 గంటల్లో మీకు 16 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది అనేసి క్లియర్‌గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. మీరైతే గమనించవచ్చును. సో తర్వాత ఫీజెస్ వివరాలు ఏమిటి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో అదే విధంగా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందమ్మ ఇక్కడ. ఓకేనా. అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 5 ఇయర్స్ అనేసి సో ఈ విధంగా మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 10 ఇయర్స్ అనేసి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. మీరైతే గమనించవచ్చును. అదే విధంగా రిజర్వేషన్ కూడా ఇస్తాము అనేసి క్లియర్‌గా అయితే నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. మీరైతే గమనించవచ్చును. సో తర్వాత ఫీజెస్ వివరాల గురించి వాటి గురించి తెలుసుకుంటే సో ఇక్కడ మనకి చెప్పాను కదా ఇక్కడ ఏజ్ లిమిట్ గురించి క్లియర్‌గా మీరు గమనిస్తే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 5 సంవత్సరాలు అనేసి, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 3 ఇయర్స్ అనేసి, ఎన్‌సీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ అనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరైతే గమనించవచ్చును. హౌ టు అప్లై ప్రాసెస్ గురించి ఇచ్చాడు. క్లియర్ గైడెన్స్ అయితే మీరు ఒకసారి చెక్ చేయండి. సో క్లియర్‌గా మీరైతే గమనించవచ్చును. మొత్తం స్టెప్ బై స్టెప్ ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి ఇలాంటి విషయాలని చెప్పారు ఇక్కడ. మరి ఫీజెస్ వివరాలు చూసుకుంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ మాత్రము రూ. 120 మాత్రమే పే చేయవలసి ఉంటుంది. సో మిగతా క్యాండిడేట్స్ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫీజు రూ. 250, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కూడా రూ. 120 అయితే కట్టవలసి ఉంటుంది అనేసి క్లియర్‌గా అయితే నోటిఫికేషన్ అయితే మీరు గమనించవచ్చును. మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే మీరు ఆన్‌లైన్ ద్వారా కడతారు కాబట్టి డైరెక్ట్‌గా మీరు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈ విధంగా మీరైతే పే అయితే చేయొచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే సింపుల్ మీకు ఏపీపీఎస్సీ ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో అదే విధంగా అయితే ఇక్కడ కూడా ఎగ్జామ్ కండక్ట్ అయితే చేస్తున్నారు. మరి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, ఎస్పీసీఆర్ నెల్లూరు, ప్రకాశం లాంటి ఇవి మనకి మెయిన్ డిస్ట్రిక్ట్స్. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా వాళ్ళ యొక్క లొకాలిటీని బట్టి ఇవైతే ఉండడం జరుగుతుంది. క్లియర్‌గా అయితే మనకైతే మెన్షన్ చేశారు. తర్వాత మనం ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమిటి, సిలబస్ ఏమిటి మొత్తం క్లియర్‌గా వీళ్ళైతే మెన్షన్ చేశారమ్మా. సో పీడీఎఫ్ టోటల్‌గా మీకు 40 పేజెస్ అయితే ఉంది క్లియర్‌గా. మీరైతే ఒకసారి మీరు చెక్ చేయండి క్లియర్‌గా. ఓకేనా. తర్వాత మనం ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమిటి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి తెలుసుకుంటే మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వివరాలు అయితే క్లియర్‌గా ఇచ్చారు ఇక్కడ.
సో, స్కీమ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్. ఓకే. స్క్రీనింగ్ టెస్ట్‌లో మీకు 2 పేపర్‌లు అయితే ఉండడం జరుగుతుంది. వాటిలో మనకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ కింద ఒక పేపర్. ఇక్కడ చూసుకుంటే 75 క్వెషన్స్ వస్తాయి. మీకు 75 ఐ మీన్ 75 మినిట్స్ అయితే టైమ్ అయితే ఉండడం జరుగుతుంది. 75 మార్క్స్ కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. సో, అదే విధంగా జనరల్ ఫారెస్ట్రీ కింద అంటే మీకు సబ్జెక్ట్ బేస్డ్ క్వెషన్స్ అయితే వస్తాయి. టోటల్‌గా మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది మీకు 150 మార్క్స్‌కి అయితే కేటాయించడం జరిగింది. సో, మీరు ఇక్కడైతే గమనించవచ్చును. తర్వాత ఇక్కడ మనకి 75 మార్క్స్ చెప్పాను కదా! సిలబస్ మొత్తం స్క్రీనింగ్ టెస్ట్‌కి సంబంధించి సిలబస్ మొత్తం ఇచ్చారు. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి క్లియర్‌గా. సో, ఓకేనా. సో, మొత్తం మనకి ఏ టాపిక్స్ నుంచి ఏ క్వెషన్స్ వస్తాయి అని ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్‌గా మనకైతే గమనించవచ్చు. మీకు ఇక్కడి నుంచినే డైరెక్ట్‌గా మీ సిలబస్ వివరాలైతే ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ వివరాలు చూసుకుంటే, మెయిన్స్ ఎగ్జామ్ అనేది మీకు ఇక్కడ మీరైతే గమనిస్తే ఇక్కడ మనకు మొత్తం 4 పేపర్‌లు అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి జనరల్ ఇంగ్లీష్ 50 మార్క్స్, జనరల్ తెలుగు 50 మార్క్స్ అనేసి ఇచ్చారు ఇక్కడ. తర్వాత పేపర్ 1లో మీకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2లో మీకు మ్యాథమెటిక్స్, ఎస్ఎస్ స్టాండర్డ్ అంటే 10థ్ బేస్ లెవెల్‌లో, మీకు పేపర్ 3లో జనరల్ ఫారెస్ట్రీ పేపర్ 1, పేపర్ 4లో మీకు జనరల్ ఫారెస్ట్రీ పార్ట్ 2 అనేసి ఇచ్చారు ఇక్కడ. టోటల్‌గా మీకు మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది 600 మార్కులకైతే కేటాయించడం జరిగింది. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా అయితే గమనించవచ్చును. సో, నెగెటివ్ మార్క్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. 1/3 కింద మీకైతే నెగెటివ్ మార్క్స్ అయితే ఉండడం జరిగింది. క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, తర్వాత ఇక్కడ మనకు కొంత సిలబస్ మొత్తం క్లియర్‌గా ఇచ్చారు. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. సో, నోటిఫికేషన్ లింక్ కింద కామెంట్‌లో ఇస్తాను. డైరెక్ట్ అక్కడి నుంచి మీరు కూడా నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని మరింత వివరాలైతే తెలుసుకోండి. సో, ఇదే మనకి నోటిఫికేషన్ వివరాలు. ఓకేనా. సో, మీకు నోటిఫికేషన్ ఇస్తాను. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. సో, ఇది వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.